మొబైల్ కొనుగోలుపై భారీ ధమాకా ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి 10 లక్షల విలువ కలిగిన 1 కాదు 2 కాదు ఏకంగా 3 యూనికార్న్ బైక్స్ 603 బహుమతులను మీ సొంతం చేసుకోండి. మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ 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 అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి. మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి. 10 లక్షల విలువ కలిగిన 3 యూనికార్న్ బైక్స్ ని 603 బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు, ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేందుకు 22 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోగా ఈ రోజు జరిగిన నామినేషన్ పత్రముల పరిశీలనలో 11 మంది నామినేషన్లు అంగీకరించబడగా 11 మంది నామినేషన్లు తిరస్కరణకు గురి కావటం జరిగినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు ఈ రోజు సాయంత్రం వివరాలు తెలిపారు. అందరికీ నమస్కారం. జనరల్ ఎలక్షన్స్ 2024 సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్గా తేదీ 18/4/2024 నుండి 25/4/2024 వరకు మనము నామినేషన్స్ స్వీకరించుకోవడం జరిగింది. ఇందులో అన్ని నేషనల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అలాగే స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అందరూ కలిపి మొత్తం రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్ పార్టీస్ మొత్తం 22 మంది అభ్యర్థులు గాను 43 నామినేషన్స్ రిసీవ్ అయినాయండి. ఈ 43 నామినేషన్స్ సంబంధించి ఈరోజు 26వ తేదీన స్క్రూటినీ జరిగింది. ఈ స్క్రూటినీలో మొత్తం 11 మంది అభ్యర్థులకి నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది, 11 మంది తిరస్కరించడం జరిగింది. ఇందులో ఇండిపెండెంట్స్ 2 ఉన్నారు, రిజిస్టర్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ 5 ఉన్నారు, అలాగే నేషనల్ పార్టీస్ 2 అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ 2 ఉన్నారు. నేషనల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ సంబంధించి బహుజన సమాజ్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి 2 అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి యాక్సెప్ట్ అయింది వాళ్ళ నామినేషన్స్. అదేవిధంగా స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ, టీడీపీ పార్టీ నుండి 2 అభ్యర్థులకి నామినేషన్స్ యాక్సెప్ట్ అయింది. అండ్ అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ సంబంధించిన 5 అభ్యర్థులకి నామినేషన్ యాక్సెప్ట్ అయింది. దాంతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 వ్యక్తులకి నామినేషన్ యాక్సెప్ట్ అయింది. ఈ నామినేషన్స్ ఏదైతే ఈరోజు స్క్రూటినీ జరిగిందో స్క్రూటినీ తర్వాత 29వ తేదీ వరకు విత్డ్రాల్ టైం ఉంటుంది. సో విత్డ్రాల్ అయ్యే నామినేషన్స్ ఎవరైనా సరే ఇంకా అభ్యర్థులు విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తూ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఉత్తర్వులు జారీ చేస్తారు.